ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, మీ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే మ్యారేజ్ అవ్వాలని అనుకుంటున్నారో, అది లవ్ మ్యారేజ్ అయినా కానీ, లవ్ లో ఉండి మ్యారేజ్ అవ్వాలని అనుకునే వాళ్ళు కానీ, లేకుంటే సింగిల్స్ ఉండి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ, ఎప్పుడు మ్యారేజ్ అవుతుందో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే డైవర్స్ ఇచ్చేసి సెకండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే హస్బెండ్ చనిపోయి సెకండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా రిలేషన్షిప్ లో ఉండి ఉన్న వాళ్ళకైనా కూడా, ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ పార్ట్నర్తో అండ్ మీ పార్ట్నర్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో. మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు వస్తారు అండ్ మీకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, అంటే ఎలాంటి పార్ట్నర్ అనేది మీ లైఫ్లోకి వస్తారు, మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనము ఈరోజు వీడియో అదే. అండ్ అలాగే మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలైతే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ పెట్టాను. మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే తప్పకుండా మెసేజ్ చేయండి వాట్సాప్కి. అలాగే ఎవరైనా 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్, ఎవరికైనా కూడా ఫ్రీ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 1 క్వశ్చన్ ఉందనుకుంటే కనుక తప్పకుండా మెసేజ్ చేయండి. ఫర్దర్గా మీరు చెప్పించుకోవాలంటే చెప్పించుకోవచ్చు, లేదంటే అది మీ ఇంట్రెస్ట్ అనమాట. సో వీడియోలోకి వెళ్దాము. ఎవరైతే మ్యాచెస్ చూసుకుంటూ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, మ్యాచెస్ సెట్ అవ్వడం లేదనుకుంటున్నారు, వాళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, అలాగే సింగిల్స్కి మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, అలాగే అలా ఆల్రెడీ లవ్లో ఉండి రిలేషన్షిప్లో ఉండి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనుకునే వాళ్ళకి, డైవర్స్ ఇచ్చే వాళ్ళకి, వీళ్ళందరికీ డైవర్స్ ఇచ్చి సెకండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందనేది చూద్దాము. సో ఎవరైతే ఇక్కడ 2 పైల్స్ ఉన్నాయి, ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సంబంధించింది ఫైల్ 1. ఒకవేళ ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, వాళ్ళు ఈ గోల్డ్ రింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేదా ఫైల్ 1 అనమాట. ఎవరైతే సెకండ్ పైలు 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఈ పైల్ 2 సంబంధించిన వాళ్ళు అనమాట. లేదంటే ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదనుకునే వాళ్ళు ఇది సిల్వర్ రింగ్ అనేది చూజ్ చేసుకోండి. ఎవరైతే గోల్డ్ అనేది చూజ్ చేసుకోవాలనుకున్నా చూజ్ చేసుకోండి. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మేము చూడము, ఈ గోల్డ్ ఆర్ సిల్వర్ ప్రకారం చూస్తామనన్నా అట్లయినా ఓకే. లేదంటే పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 ప్రకారం చూజ్ చేసుకుంటారు అనుకున్నా అలా అయినా చూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లు మనస్ఫూర్తిగా మీరు మనసులో ఏదో ఒకటి అనుకొని ఈ 2 పైల్స్లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. మీకు ఏది అట్రాక్టివ్గా ఉందో, ఏది చూజ్ చేసుకోవాలని అనుకుంటే కనుక దాన్ని చూజ్ చేసుకోండి. సో ఫస్ట్ పైల్ నెంబర్ 1 ఎవరైతే 1, 3, 5, 7, 9 అండ్ 11, 13, 15, 17 అండ్ 19, 21, 23, 25, 27, 29, 31 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఈ గోల్డ్ రింగ్ అనేది ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. Ten of Wands, Chariot, 6 of Cups, 7 of Wands, 8 of Pentacles, Fool card, the Ace of Cups. సో మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అండ్ ఎప్పుడు మీకు మ్యారేజ్ అవుతుంది అండ్ వచ్చిన పర్సన్ మీకు ఎలాంటి పర్సన్ వస్తారు, ఎవరైతే సింగిల్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించింది కూడా, అండ్ సెకండ్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనేది చూద్దాము. వీళ్ళు ఏంటంటే బాగా కష్టపడే మెంటాలిటీ అనమాట. వీళ్ళు చాలా కష్టపడి వాళ్ళ కష్టాన్ని మాత్రం వాళ్ళు నమ్ముకున్నారు, లక్ని నమ్ముకోలేదు. కొంతమంది ఉంటారు లక్ ఉంటే లక్ కలిసి రాదు, లక్ కలిసి రావట్లేదు అని చెప్పి కష్టపడకుండా ఉంటారు. అంటే ఈజీ మనీ కోసం
వెయిట్ చేస్తా ఉంటారు. అలాంటి పర్సన్ అయితే గాదు. వీళ్ళేందంటే బాగా కష్టపడి పైకొచ్చే పర్సనే. వీళ్ళ కష్టాన్ని వీళ్ళు నమ్ముకుని పైకొచ్చే కష్టపడి బిజినెస్‌లో కానీ, లేదా జాబ్‌లో గాని కష్టపడి తను జాబ్‌లో అయినా గూడా సెటిల్ అవ్వాలనుకున్న చిన్నప్పటి నుంచి బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, తన లైఫ్‌లో ముందుకొచ్చిన పర్సన్ అండ్ సక్సెస్ అనేది చూసిన పర్సనే కానీ, ఈజీ మనీ కోసము అండ్ సక్సెస్ కోసం, లక్ కోసము వెయిట్ చేసే మనిషైతే కాదు. ఇలాంటి పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు. అండ్ మీ ఇద్దరికి ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి గూడా, లవ్‌లో ఉన్న వాళ్ళకి గూడా అంతే అండి. ఈ పర్సను చాలా హార్డ్ వర్క్ చేసే పర్సనే. అంటే సక్సెస్ రావడానికి గూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే కానీ వాళ్ళకి సక్సెస్ అనేది రాలేదు. అండ్ ఎవరైతే ఆల్రెడీ లవ్‌లో ఉన్నారో వాళ్ళకి మాక్సిమం ఏందంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి లవ్‌లో ఉన్నవాళ్ళు గూడా మాక్సిమం 80% వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్స్ గానీ, లేతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానీ, లేతే రిలేటివ్స్‌లో గానీ, లేతే ఎక్కడైనా కాలేజ్ ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు. మాక్సిమం ఒక రీసెంట్‌గా పరిచయమైన వాళ్ళైతే కాదు. మాక్సిమం మినిమమ్ ఒక 3 ఇయర్స్ నుంచి మాక్సిమం చైల్డ్‌హుడ్ వరకనమాట. అంత పరిచయం ఉన్న వ్యక్తులే అన్నమాట. అంటే వీళ్ళ పరిచయము చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అవ్వాలనే లేదు. ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు మీకు పరిచయం అయ్యి ఉండొచ్చు. లేతే ఎక్కడికన్నా వేరే ప్లేస్‌కి, టూర్‌కి, విజిట్‌కి వెళ్ళినప్పుడు కూడా పరిచయం అయ్యి ఉండొచ్చు వీళ్ళు. అలాంటి పర్సను. మీకు అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చారు. అంటే వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళే. మీతో వీళ్ళు చాలా షేర్ చేసుకుంటారు. ఒకరంటే ఒకరు మంచిగా ప్రేమ గూడా ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ప్రేముంది. మీకు ఎంతుందో వాళ్ళకి అంతకన్నా ఎక్కువ ప్రేమే ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే మీకన్నా గూడా వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉందన్నమాట. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ అయినా, బిఫోర్ మ్యారేజ్ అయినా గూడా. అంటే ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో సింగిల్స్ కూడా మీకు వచ్చే పార్ట్‌నర్ గూడా ఇంకా మీ లైఫ్‌లోకి రాకపోతే గనక మీకేదో ఒక ఫంక్షన్స్‌లో గాని, ఏదో ఒక టెంపుల్‌కి వెళ్ళినా ఎక్కడో ఒక చోట పరిచయం అవుతారు. అలానే మీకు మ్యాచ్ అనేది కూడా సెట్ అవుతుంది. తెలియని వాళ్ళతో అయితే అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో, కంపల్సరీ మీ పార్ట్‌నర్ మీకు చాలా ప్రేమ చూపించే వ్యక్తే. తను చాలా జెన్యూన్ పర్సన్ కూడా. అండ్ మీరేందంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉన్నారనమాట. కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో కూడా మీ రిలేషన్‌షిప్ ఉంది. ఎవరైతే ఆల్రెడీ ఆహ్, లవ్‌లో ఉండి రిలేషన్‌షిప్‌లో ఉన్నారో వాళ్ళు కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. అంటే దగ్గరగా లేరు. మీరు ఒక ప్లేస్‌లో ఉన్నారు. వాళ్ళు ఇంకొక ప్లేస్‌లో ఉన్నారు. కానీ మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉందనమాట. చాలా ప్రేమ ఉంది. ఒకరినొకళ్ళు హ్మ్, అన్నీ షేర్ చేసుకుంటారు. మీ బాధలు గాని, మీ సంతోషాలు గాని అన్నీ గూడా ఒకరికొకరు షేర్ చేసుకునే పర్సనే. కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో రెగ్యులర్‌గా కలుసుకొని, రెగ్యులర్‌గా చూడగలిగిన పర్సన్ అయితే కాదు. మీరిద్దరు ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యేదైతే ఫోన్‌లోనే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా కమ్యూనికేట్ అవుతారు. అండ్ మేబీ ఇట్లా గూడా అయ్యుండొచ్చు. సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అవ్వడము, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా గూడా పరిచయం అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అలా గూడా మేము పరిచయం ఫస్ట్ ఫ్రెండ్‌షిప్ అయ్యి తర్వాత లవ్ అండ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే ఈ ఫైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళు. అండ్ వీళ్ళు చాలా మంచివాళ్ళు. అండ్ మిమ్మల్ని చాలా కేరింగ్‌గా జూసుకుంటారు. చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. అండ్ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మంచి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, తన కష్టాన్ని నమ్ముకునేవాళ్ళు, అండ్ ఒకళ్ళని మోసం చేసి, చీట్ చేసి అండ్ మిమ్మల్ని బాధపెట్టే రకం కాదనమాట. అండ్ వీళ్ళు చాలా బాగా మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సనే. వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫర్దర్‌గా ఎవరైతే న్యూగా అంటే సింగిల్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్‌లోకొచ్చే పార్ట్నర్ అనేవాళ్ళు మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎలా చూసుకుంటారో మీ పార్ట్నర్ గూడా అంతే ప్రేమగా చూసుకుంటారు. అంతే రెస్పాన్సిబిలిటీతో చూసుకుంటారు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సనే. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్. మిమ్మల్ని చాలా బాగా చూసుకునే పర్సనే. జస్ట్ లైక్ ఎలా ఉంటారంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక ఫ్రెండ్‌తో మీరెలా ఫీల్ అవుతారో ఒక క్లోజ్ ఫ్రెండ్‌తో మీరెలా ఉంటారో అంటే కొత్తగా ఎవరైనా న్యూలీ మ్యారీడ్ మ్యాచెస్ చూసుకుంటున్నారో వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళే పార్ట్నర్స్ అనేవాళ్ళు వస్తారు. అలాగే మీరు మ్యారేజ్‌లోనే చాలా తొందరలోనే మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది. మ్యారేజ్ అనేది సెట్ అవ్వడానికి నియర్లీ ఒక 1 ఇయర్ అనేది పట్టొచ్చు. 1 ఇయర్ టు 2 ఇయర్స్ అనేది పడుతుంది. ఎందుకంటే కొంచెము స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఏ విషయంలో అయినా గూడా మీరేందంటే
ఏది కూడా అంత ఈజీగా మీ లైఫ్‌లోకి రాదు. అందుకని మీకు మ్యారేజ్‌కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అది ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచైనా, మీ సైడ్ నుంచైనా, ఫైనాన్షియల్‌గా అయినా, జాబ్‌లో సెటిల్ అవ్వకపోవడం వల్ల అయినా, లేతే కెరియర్ పరంగా సెటిల్ అవ్వకపోవడం వలన, లేతే ఏదన్నా కెరియర్‌ని సెట్ చేసుకుందాము, ఇలా ఉందాం, అలా ఉందాం అనుకుని వాళ్ళ గోల్స్ రీచ్ అయినాకే చేసుకుందామని ఇలా అడ్డంకులొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఫ్యామిలీలో ఒప్పుకోకపోవడం, ఫ్యామిలీని ఒప్పించడానికి కూడా కొంచెము కష్టపడాల్సిన పనైతే డిఫైన్ చేసుకోవాల్సిన పనైతే ఉందనమాట. ఫ్యామిలీ విషయంలో కొంచెం డిఫైన్ చేసుకొని ఏదో ఒకటి లేపోతే మీ గోల్స్ కోసమైనా కూడా మీరు డిఫైన్ చేసుకొని కొన్ని గొడవలయ్యి వాళ్ళని మేమిద్దరం అంటే లవ్‌లో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా. మ్యారేజ్ కోసం కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ సింగిల్స్ ఉన్నారైతే వీళ్ళ మ్యాచెస్ సెట్ అవ్వడానికి కూడా ఆల్రెడీ వీళ్ళకి ఇష్టం ఉన్నా కూడా ఎవరో ఒకళ్ళ ద్వారా అయినా కూడా అంత తొందరగా అంత ఈజీగా ఆ మ్యాచ్ అనేది సెట్ అవ్వడానికి ఉండదు. కాకపోతే ఫైనల్‌గా అయితే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. మ్యారేజ్ అయితే సెట్ అవుతుంది కంపల్సరీ. సో, మీకు లైఫ్‌లోకొచ్చే పార్ట్నరు అతి తొందరలోనే మాక్సిమం 1 ఇయర్ టు 2 ఇయర్స్ లోపే ఈ స్ట్రగుల్స్ అన్ని దాటుకొని మీ లైఫ్‌లోకి వస్తారు. అండ్ మీరు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఎట్లా అంటే ఓ చిలక, గోరింకల్లాగా మీ లైఫ్‌లో తను ఉంటారు. అలా అండ్ మీకు జాబ్ చేసే పర్సను కూర్చొని పని చేసేవాళ్ళు. మాక్సిమం వాళ్ళు ఎలాంటి జాబ్ చేసేవాళ్ళు ఉంటారంటే కూర్చొని చేసే పర్సన్సే. మేబీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అలాంటి పర్సన్స్ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన వాళ్ళు, లేపోతే ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ బిజినెస్‌కి సంబంధించిన వాళ్ళు. అంటే బిజినెస్ చేస్తా ఉంటారు గదా! బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడుండి అన్నీ చూసుకుంటా ఉంటారు గదా! షాప్‌లో చూసుకునే వాళ్ళైనా అయ్యుండొచ్చు. అండ్ వాళ్ళు కూర్చొని చేసే బిజినెస్ ఏదైతే ఉందో అలాంటి పర్సన్సే అయ్యి ఉంటారు. అండ్ మిమ్మల్ని ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా కొంచెం బాగా రిచ్ పర్సన్ గూడా అయ్యుండొచ్చండి. మీకన్నా కూడా కొంచెం ఫైనాన్షియల్‌గా రిచ్ ఉన్న పర్సన్ అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తేనే వచ్చింది. ఆ రిచ్ గూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్‌లో పుట్టి పెరిగిన వాళ్ళైతే కాదు. వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళ సక్సెస్ అనేది ఆ సక్సెస్ కూడా వాళ్ళకి అంత తొందరగా రాలేదు. చాలా కష్టపడి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే వచ్చింది. అలాంటి పర్సనే అండ్ ఇప్పుడైతే ఫైనాన్షియల్‌గా బాగా సెటిల్ అయ్యారు. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా మీకన్నా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉందన్నమాట వాళ్ళకి. సో, మీరు ఎలాంటి భయాలు లేకుండా మీకొచ్చే పర్సన్ ఎలా ఉంటారా అని భయం లేకుండా చక్కగా మీ లైఫ్‌లో వచ్చే పర్సన్ మీకు ఒక మంచి లైఫ్ అనేది ఇస్తారు. మీ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా హ్యాపీగా ఉంటుందనమాట. సో, ఎవరైతే ఉన్నారో ఈ పైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళకి మనము పెండులం ద్వారా కూడా ఒకటి చూద్దాం. పైల్ నంబర్ 1 వాళ్ళకి పెండులం ద్వారా మీ మనసులో ఏదో ఒక క్వెషన్ అనేది అనుకోండి. దానికి నేను పెండులం ద్వారా యెస్ ఆర్ నో క్వెషన్స్ అనేవి చూద్దాం మనం. అంటే ఇప్పుడు నేను చెప్పట్లేదు మీకు. మీరే ఏదన్నా అనుకోండి. మీరే ఏదైనా మనసులో అనుకోండి. దానికి ఆన్సర్ అనేది ఏమొస్తుందనేది చూద్దాము. ఆహ్, చూడండి పెండులం అనేది కనిపిస్తుంది గదా అందరికి. పెండులం కనిపిస్తుందా? పెండులం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ గూడా ఇది చార్ట్ గూడా కనిపిస్తుంది గదా! స్ట్రెయిట్‌గా ఉంటేనేమో మనం యెస్ అంటే ఇట్లా ఊపుతాం గదా! సేమ్ అలా స్ట్రెయిట్‌గా ఉంటేనేమో యెస్, హారిజాంటల్‌గా ఉంటేనేమో నో అన్నమాట. సో, ఎవరైతే పైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో మీ మనసులో ఒక క్వెషన్ అనుకోండి. ప్రశాంతంగా ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ క్వెషన్ ఏదైతే ఉందో అది ఒకసారి మనసులో అనుకోండి. దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఎవరైతే పైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళ మనసులో ఉన్న క్వెషన్‌కి ఆన్సర్ అనేది చూద్దాం. అంటే యెస్ ఆర్ నో అని అనుకోకండి. యెస్సా అని అడగండి. లేతే నోనా అని అడగండి. అంతే. ఓన్లీ సింగిల్ ఆన్సర్‌లోనే ఉండాలన్నమాట. యెస్ ఆర్ నో 2 ఆప్షన్స్ ఒద్దు. ఓన్లీ సింగిల్ ఆన్సర్‌లోనే వచ్చే విధంగా మీరు క్వెషన్‌కి ఆన్సర్ అనేది అనుకోండి. అంటే నేను ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మ్యారేజ్ గురించి అనుకుంటున్నారు. మీకొచ్చే హస్బెండ్ మీకు తెలిసిన వాళ్ళే వస్తారా అని అనుకున్నారనుకోండి. తెలిసిన వాళ్ళు వస్తారా? రారా అని కాదు. తెలిసిన వాళ్ళు వస్తారా అని అనుకోండి. సో, ఎవరైతే ఫైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఆన్సర్ అనేది చూద్దాం. చెక్ అగైన్ అని చూపిస్తుంది. సో, నేను మళ్ళీ చెక్ చేస్తాను. ఎవరైతే ఫైల్ నంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళ క్వెషన్ అనేది
క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో చూద్దాం. సో ఫైల్ నెంబర్ 1 వాళ్ళు ఎవరైనా మరి ఏం క్వశ్చన్ అడుగుతున్నారో చెక్ అగైన్ అని వస్తుంది. మరి మీరైతే నాకు కోట్లు వస్తాయా, లేకపోతే వెళ్ళిపోయిన అమ్మాయి ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన అమ్మాయి వస్తుందా, ఇట్లాంటివి అయితే అడగండి. ఇట్లాంటివి అడగకుండా జెన్యున్గా ఉన్న క్వశ్చన్సే అడగండి. యూనివర్స్కి విరుద్ధంగా అడిగే క్వశ్చన్స్ అయితే ఏం అడగండి. నా హ్యాండ్ కూడా షేక్ అవుతుంది, మీరు ఏం అడుగుతున్నారో తెలియదు కానీ. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్లో పెండులంలో ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాం. మీరు ఏం చూస్ చేసుకున్నారో కానీ ఏం క్వశ్చన్ అడుగుతున్నారో ఐ థింక్ అడిగేవాళ్ళు కొంచెం యూనివర్స్కి డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్ అడుగుతున్నారు. నా చెయ్యి కూడా బరువెక్కుతుంది. సో నేనైతే పెండులం నేను తర్వాత తీస్తాను, ఎండింగ్లో తీస్తాను. నా చెయ్యి కొంచెం బాగా ఫుల్గా బరువు అయిపోతుంది. నేను తప్పకుండా తీస్తానని నన్ను తీయలేదని అనుకోవద్దు. ఫైల్ నెంబర్ 2 కూడా చూసినాక నేను తీస్తాను. ఎందుకంటే నా చెయ్యి బరువు అయిపోతుంది. ఆ పెండులం వెయిట్ ఎక్కువ అవుతుంది. అంటే మీరు ఎవరో కానీ నాకు తెలిసి ఒక 50% మెంబర్స్ ఏం చేస్తున్నారంటే అదేంటి యూనివర్సిటీకి విరుద్ధంగా, అంటే ఆల్రెడీ వెళ్ళిపోయిన అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయిని రమ్మనడము, వస్తుందా అని అడగడము, లేకపోతే రావాలని కోరుకోవడము, లేకుంటే నాకు ₹1,00,00,000 వచ్చేయాలి వస్తాయా అన్నము, ఇలాంటివి కోరుకుంటున్నట్టున్నారు. లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు చూడండి, వాళ్ళు నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నట్టున్నారు. సో అలాంటి మాత్రం చేయమని, అట్లాంటివి చేస్తే ఇక నా చెయ్యి షేక్ అవుతుంది అండ్ అది బరువు కూడా ఎక్కుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 చూద్దాం. సో ఎవరైతే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 అండ్ 30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో, లేదా మీరు ఫైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళైనా, లేకుంటే ఈ సిల్వర్ రింగ్ చూస్ చేసుకున్న వాళ్ళైనా, వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. స్టార్ కార్డ్, 6 of wands, magician, 7 of pentacles, ace of pentacles, 6 of swords and chariot. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో, లేదా సిల్వర్ రింగ్ అనేది చూస్ చేసుకున్నారో, వీళ్ళకి సంబంధించిన రీడింగ్ వచ్చేసి వీళ్ళు చాలా రోజుల నుంచి, అంటే ఆల్రెడీ మ్యాచెస్ చూసుకుంటున్న వాళ్ళు, అంటే సింగిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి, మాక్సిమం 3-4 ఇయర్స్ పైనుంచి, అంటే మాక్సిమం ఒక 6-7 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. మీరు మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ మీరు చాలా మోసాలు అనేది ఎదురు దెబ్బలు అనేది తిన్నారు ఈ మ్యారేజ్ విషయంలో. కానీ ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ కొన్ని పాస్ట్ లైఫ్లో ఫెయిల్యూర్స్ అనేవి చూసారు. బ్రేకప్ అవ్వడము, లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడము, ఇట్లాంటివన్నీ చూసి ఇప్పుడు కొంచెం మంచి వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ ఎవరైతే లవ్ లో ఉన్నారో, వాళ్ళు మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో, వాళ్ళు ఆల్రెడీ 1 or 2 బ్రేకప్స్ అయిపోయినాయి. ఇప్పుడు కరెక్ట్ పర్సన్ అనేది, మీ సోల్మేట్ అనేది మీ లైఫ్ లోకి వచ్చారు. అండ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే హైలీ అథారిటేటివ్ పీపుల్ అనమాట. అండ్ బాగా కష్టపడే మనస్తత్వము, అండ్ ఏంటంటే చాలా జెన్యున్ గా ఉండే పర్సన్. మీకు ఒకసారి కమిట్మెంట్ ఇస్తే గనక కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకునే వాళ్ళే, కమిట్మెంట్ ఇస్తే కనుక కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకునే వాళ్ళే. సో తొందరలోనే మీకు మ్యారేజ్ అనేది అవుతుంది. ఈ పర్సన్ ఎట్లా అంటే హైలీ అథారిటేటివ్గా ఉంటాడు. మంచి జాబు కానీ, బిజినెస్ కానీ అన్నీ తెలిసిన వాళ్ళు, ఇంటెలిజెంట్. అండి వీళ్ళకి బాగా నాలెడ్జ్ కూడా ఉంది. ఎంత నాలెడ్జ్ అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా కొత్తవి నేర్చుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, టెక్నికల్గా కూడా అన్ని విషయాలు తెలుసుకోవాలి. న్యూస్ పేపర్ చదివే మెంటాలిటీ ఉంటుంది. అండ్ బుక్స్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనే తపన అనేది ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఖాళీగా ఉండరు. న్యూస్ అన్న చూస్తూ ఉంటారు, లేకపోతే న్యూస్ పేపర్ చదివే అలవాటు అన్న ఉంటుంది, లేకపోతే సోషల్ మీడియాలో కొత్త
కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలన్న అలవాటు అనేది ఉంటుంది. అండ్ హైలీ అథారిటీ వీళ్ళు చేసే జాబ్ కూడా కొంచెం హైలీ అథారిటీ. వీళ్ళ కింద చాలా మంది వర్క్ చేసే వాళ్ళ జాబ్ లాంటి జాబే ఉంటుంది వీళ్ళకి. అండ్ చాలా తెలివైన వాళ్ళు అండ్ డెసిషన్ తీసుకోవడంలో కూడా చాలా క్లారిటీ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు హైలీ అథారిటేటివ్, ఇంటెలిజెంట్ అండ్ రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ లేవు. వీళ్ళు మాక్సిమమ్ ఏదైనా కూడా ఆలోచించి తీసుకుంటారు. అండ్ అది ఆలోచించినది 90% వాళ్ళకేందంటే కరెక్ట్ డెసిషనే తీసుకుంటారు వీళ్ళు. ఎవరైతే లవ్ విషయం ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ పాస్ట్‌లో చాలా ఫెయిల్యూర్స్ అని చూసారు. అంటే బ్రేకప్ చేయడము, అండ్ పార్ట్నర్ మోసాలు చేయడము, ఎక్స్ వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవడము, ఇలా చాలా ఫెయిల్యూర్స్ అనేవి చూసారు. మోసాలు చూసారు. వీళ్ళకు దేవుడి మీద కూడా నమ్మకం ఉంది. ఎవరైతే ఈ పైల్ నంబర్ 2 చూజ్ చేసుకున్నారో వాళ్ళ పార్ట్నర్‌కి దేవుడి మీద కూడా నమ్మకం ఉంది. తప్పకుండా మీకు కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్‌గా బాగా సెటిల్ అవ్వాలనో, లేతే ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉన్నారో వాళ్ళ సంగతి చెప్తారు. మ్యారేజ్ గురించి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వట్లేదంటే, వాళ్ళు కొన్ని ఫ ఫ్యామిలీ సైడ్ నుంచి గాని, ఫైనాన్షియల్‌గా కానీ, లేకుంటే వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వలేదని చెప్పి మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు. ముందే కమిట్మెంట్ ఇస్తే ఫర్దర్‌గా ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమోనని ఆలోచించి కెరియర్‌లో సెట్ అయినాక, లేతే ఫ్యామిలీలో ఒప్పించినాక, అప్పుడు మనము కమిట్మెంట్ ఇద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. తప్పకుండా చాలా తొందరలోనే మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. సో, ఎవరైతే మ్యారేజ్ కోసం చూసుకుంటున్నారో అంటే ఆల్రెడీ మ్యాచెస్ చూసుకుంటా ఉంటారు గదా! వాళ్ళు మ్యారేజ్ కోసం చూసుకున్న వాళ్ళు సింగిల్స్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ తొందరగాలోనే మీ లైఫ్‌లోకి వస్తారు. అండ్ మిమ్మల్ని చాలా చక్కగా ప్రేమగా 100% ప్రేమగా చూసుకునే పర్సను, మీకు చాలా వాల్యూ ఇచ్చే పర్సనే. అంటే మీ ఫీలింగ్స్ గానీ, మీకు అంటే మీ పరంగా అన్ని రకాలుగా తెలుసుకొని, మీకెలాంటివి ఇష్టము, ఎలాంటివి ఇష్టం లేదు అలా తెలుసుకొని వాళ్ళు మూవ్ అయ్యే పర్సనే గాని, తన సైడ్ నుంచి జూసుకొని నేనిలా ఉంటాను గాబట్టి ఇలానే ఉండాలి నువ్వు అని చెప్పే పర్సన్ అయితే కాదు. సో, కంపల్సరీ ఈ పర్సను స్ట్రాంగ్ పర్సనాలిటీ కూడా ఉంటది. వీళ్ళు పాజిటివ్‌గా ఆలోచించే వాళ్ళే. కొంతమందుంటారు నెగెటివ్‌గా థాట్సే వస్తాయి వాళ్ళకి ఎంతసేపు. నెగెటివ్‌గా అనుమానించడం ఇలాంటివి ఉంటాయనమాట. అక్కడ ఏం జరగకపోయినా వీళ్ళకి వీళ్ళే ఊహించుకుంటారు. అక్కడేమైనా జరిగిపోయిందేమో, తనెవరితోనో మాట్లాడుతుందేమో, తనేమైనా జేస్తుందేమో అన్న ఫీలింగ్‌లో ఉంటారు. అలాంటి పర్సన్ అయితే కాదు. చాలా 100% జెన్యూన్ పర్సన్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్. ఫ్యామిలీకి చాలా వాల్యూ ఇచ్చే పర్సన్. అండ్ కెరియర్ పరంగా కూడా బాగా సెట్ అయిన వాళ్ళే అయ్యుండొచ్చు. అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంది. అండ్ మంచి డ్రెస్సింగ్ సెన్స్ గూడా ఉంటది వీళ్ళకి. వీళ్ళ లైఫ్‌లోకొచ్చేలోపు మీ లైఫ్‌లోకొచ్చినాక మీ లైఫ్ అనేది చాలా మారుతుంది. ఎంతంటే మీరు ఒక యువరాణిలాగా ఫీల్ అవుతారనమాట. మీ లైఫ్‌లోకొచ్చినాక మీరు వాళ్ళెంత ప్రేమైతే చూపిస్తారో వాళ్ళు గూడా మిమ్మల్ని అంతే ప్రేమతో చూపిస్తారు. ఈ వీళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ అవుతుందంటే మీకు ఎవరైతే ఫైల్ నంబర్ 2 చూస్తున్నారో మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి ఎప్పుడొస్తారు? లవ్ మ్యారేజ్ ఎప్పుడవుతదంటే చాలా తొందరలోనే షార్ట్ టైమ్‌లోనే కంపల్సరీ మీకు మ్యారేజ్ అనేది అవుతుంది. ఎప్పుడంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా గూడా మీకు మ్యారేజ్ అనేది జరగొచ్చు. ఎవరైతే ఫైల్ నంబర్ 2 చూస్తున్నారో సో, వీళ్ళకి గూడా పాజిటివ్ రిజల్ట్ అనేదే ఉంది. మీ లవ్ విషయంలో కానీ, ఎవరైతే బ్రేకప్‌లో ఉన్నారో బ్రేకప్‌లో గాదు. ఆహ్, ఎవరైతే లవ్ మ్యారేజ్‌లో ఉన్నారో, లవ్ రిలేషన్‌లో ఉన్నారో, రిలేషన్‌లో ఉన్న మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళకి పాజిటివ్‌గా ఉంది. తొందరలోనే మీకు మీ లైఫ్‌లోకి మీ పార్ట్నర్ అనేవాళ్ళు వస్తారు. మీ విష్‌ని ఫుల్ చేస్తారు. మీకేవన్నా యాంబిషన్స్ ఉన్నా, లేతే మీకేమైనా కోరికలున్నా, ఫర్దర్‌గా కొంతమందుంటారు చదువుకోవాలనుకుంటారు. ఇంకా ఫర్దర్‌గా జాబ్ చేయాలనుకుంటారు. అలాంటి కోరికలు మీ ప్రతి కోరిక కూడా రెస్పెక్ట్ ఇస్తారు. మీ కోరికలు గూడా వాళ్ళు ఫుల్‌ఫిల్ జేస్తారు. ఏదైనా గూడా ఫుల్‌ఫిల్ జేస్తారు. సో, ఇది ఫైల్ నంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగు. సో, ఇప్పుడు ఫైల్ నంబర్ 1 అండ్ ఫైల్ నంబర్ 2 ఇద్దరికి సంబంధించిన పెండులమ్ రీడింగ్ అనేది తీద్దాము. ఇప్పుడు నేను ఫస్ట్ ఫైల్ నంబర్ 2 వాళ్ళది జూస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫైల్ నంబర్ ఆల్రెడీ ఇప్పుడు ఎలాగో చూసాను గాబట్టి సో, ఎవరైతే ఫైల్ నంబర్ 2 వాళ్ళున్నారో ఇందాక చెప్పాను గదండీ! అట్లాంటి పిచ్చి పిచ్చి కోరికలేమి కోరుకోకుండా, మంచిగా మీకు జెన్యూన్‌గా అనిపిచ్చింది అండ్ మీరు యూనివర్స్‌కి విరుద్ధంగా ఉన్న క్వెషన్స్ అయితే అడక్కండి. మీ మనసులో ఒక క్వెషన్ అనుకోండి. ఫైల్ నంబర్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సిల్వర్ రింగ్ అనేది ఎవరైతే చూజ్ చేసుకున్నారో, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28
30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు జెన్యున్ గా మనసులో మనస్ఫూర్తిగా బాబాని తలుచుకొని ఒక క్వశ్చన్ అనేది అనుకోండి. పెండులం అనేది ఆన్సర్ అనేది ఇస్తుంది. ఓన్లీ అది స్ట్రైట్ ఆన్సర్ ఉండాలి. ఓన్లీ సింగిల్ ఆన్సర్ అనేది వచ్చే విధంగా మీరు కోరుకోండి. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి ఆన్సర్ అనేది చూద్దాం. మీరు ఎవరో కానీ మంచిగానే ఈసారి ఫస్ట్ ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి రాలేదు, పెండులం చూడనేమని చెప్పి రాంగ్ గా చూసుకున్నారు కాబట్టి ఫైల్ నెంబర్ 2 వాళ్ళందరూ రియలైజ్ అయినట్టున్నారు. అందుకే వాళ్ళు మంచి కోరిక కోరుకున్నారు. సో తప్పకుండా వాళ్ళకి విష్ అనేది మీరు ఏదైతే కోరుకున్నారో మీ మనసులో అది తప్పకుండా నెరవేరుతుంది. అంత తొందరగా కూడా నెరవేరుతుంది. మాక్సిమం సెప్టెంబర్ టు ఫిబ్రవరి లోపు మీరు అనుకున్నది అనేది అవుతుంది. ఎస్ అనేది వచ్చింది. అంటే నేను ఇప్పుడు ఇట్లా పెట్టాను, ఆపోజిట్ లో పెట్టాను. ఎస్ అనేది చూపిస్తాను మీకు. ఎస్ అనేది ఇట్లా పెట్టాను, అందుకు ఇట్లా చూపిస్తుంది. నేను మళ్ళీ ఇట్లా పెట్టాను కదా అని అనుకుంటారేమో. ఎస్ ఇలా పెట్టాను కాబట్టి మీకు ఎస్ అని చూపించింది. సో నేను ఇట్లా స్ట్రైట్ గానే పెడతాను. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 ఉన్నారో 1 3 5 7 9 11 13 12 15 17 19 21 23 25 27 29 31 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్నారు. ఆర్ ఫైల్ 2 వాళ్ళు ఉన్నారు, గోల్డ్ రింగ్ చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 ఉన్నారో వాళ్ళు మీరు మనస్ఫూర్తిగా జెన్యున్ గా ఇందాక కోరుకున్నట్టు కోరుకోమన్నాడు. కోరుకుంటే అది రిజల్ట్ కూడా ఇవ్వదు. ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళు జెన్యున్ గా ఒక మంచి కోరిక అనేది కోరుకోండి. విష్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలన్న ఉద్దేశంతో కోరుకుని పాజిటివ్ గా ఆలోచించి అండ్ మంచిది. పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ ఏం అడగండి. అండ్ సింగిల్ క్వశ్చన్స్ ఉండాలి అండ్ స్ట్రైట్ క్వశ్చన్స్ ఉండాలి. మనసులో అనుకోండి, మనస్ఫూర్తిగా బాబాని తలుచుకుని అనుకోండి. మీ క్వశ్చన్ కి ఎస్ ఆర్ నో అనేది చూద్దాం మనము. ఫైల్ నెంబర్ 2 ఆర్ గోల్డ్ రింగ్ చూజ్ చేసుకున్న వాళ్ళకి ఫైల్ నెంబర్ 1 ఫైల్ 2 కదండి, ఫైల్ నెంబర్ 1 సారీ. ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళు ఏదో తేడా క్వశ్చన్ అడుగుతున్నట్టున్నారు. యూనివర్స్ విరుద్ధంగానే అడుగుతున్నారు వాళ్ళు. అంటే అందరి సంగతి చెప్పట్లేదు, కొంతమంది అడుగుతున్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు వస్తారా, ఎక్స్ వస్తుందా. ఎక్స్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళ ఫ్యామిలీలో తనేదో తన పని చేసుకుంటుంటే మీరెళ్ళి ఎందుకు వస్తారా అని అడగడం. మళ్ళీ ఏదో విరుద్ధంగానే చేస్తున్నారు మీరు. ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళు జెన్యున్ అడగండి. మళ్ళీ నాకు ఫైల్ నెంబర్ 1లో మాక్సిమం 50% వాళ్ళు యూనివర్స్ విరుద్ధంగానే అడుగుతున్నారు. నా చేయి కూడా బరువెక్కుతుంది. మళ్ళీ పెండ్లం కూడా తిరుగుతానే ఉంది, ఆన్సర్ ఇవ్వట్ల. ఫైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళకి ఆన్సర్ చెప్పండి. ఎట్లా కొట్ట వాళ్ళు ఏదైనా కోరుకొని ఉండి ఏదో ఒకటి చూపించండి. సో ఎవరైతే మంచిగా కోరుకున్నారో ఇప్పుడు కొంచెం మంచిగా కోరుకున్నట్టున్నారు, వీళ్ళకి కూడా ఆన్సర్ ఎస్ఏ. సో మీరు ఎవరైతే ఫైల్ నెంబర్ 1 వాళ్ళు మనసులో క్వశ్చన్ అనుకున్నారో వాళ్ళ ఆన్సర్ కూడా ఎస్. సో చాలా బరువెక్కింది చెయ్యి అయితే. సో ఇదండి ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి కూడా పెండులం ద్వారా కూడా నేను చెప్పాను. సో ఇది నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో నా వీడియో ఎలా ఉంది, మీకు రెజనేట్ అయితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పాజిటివ్గా ఉంటే కనుక కామెంట్ అనేది చేయండి. నెగిటివ్గా తీసుకున్నా కూడా అదైనా కామెంట్ చేయండి. వీడియో అంటే కొత్తగా ఏమైనా వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా, ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. అలాంటి వీడియోస్ నేను ఫర్దర్గా పెడతాను. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.